నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. పసుపు కుంకుమ కింద ఇచ్చే ఆస్తులపైన ఎవరికి హక్కులుంటాయి? పసుపు కుంకుమ కింద ఇచ్చే ఆస్తులు అనంటే ఒక మహిళకి ఆమె తల్లిదండ్రులు కావచ్చు, ఆమె అత్త, మేనత్త, లేకపోతే మామయ్యలు, అమ్మమ్మ, నానమ్మకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ మహిళకు కనుక ఆస్తి వివాహ సందర్భంలో లేకపోతే ఆ తర్వాత వారి ఇష్ట ప్రకారంగా ఒక మహిళకు ఆస్తి ఇస్తే అది పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి ఆస్తిగా పరిగణంలోకి తీసుకోబడుతుంది. ఆ ఆస్తి పైన పూర్తి హక్కులు ఆ మహిళకు మాత్రమే ఉంటుంది. ఆ మహిళ ఆస్తిని ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎవరికైనా మార్టిగేజ్ చేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ చేసుకునే హక్కు ఆ మహిళకు ఉంటుంది. ఆమె యొక్క భర్తకు గాని, ఆమె యొక్క పిల్లలకు గాని ఆస్తి మీద ఎలాంటి హక్కులు సంక్రమించబడవు. మన దేశంలో మహమ్మదీయులు ఏ ఆస్తినైనా వీలునామా రాయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో మహమ్మదీయులకు ఆస్తి భాగ పంపిణీ, ఆస్తులకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ఇస్లామిక్ లా 1937 అనే చట్టం అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా మహమ్మదీయులు, ముస్లింలు తమకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తిని కావచ్చు, లేకపోతే తమ కష్టార్జితమైనటువంటి ఆస్తిని కావచ్చు, వారు ఎవరికైనా వీలునామా రాసే హక్కును కలిగి ఉంటారు. కాకపోతే కండిషన్ ఏంటి అంటే మొత్తం ఆస్తి వీలునామా రాయడానికి అవకాశం లేదు. కేవలం మొత్తం ఆస్తిలో 1/3 వంతు మాత్రమే వీలునామా రాసే హక్కుని మహమ్మదీయులు కలిగి ఉంటారు.